హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా రోజులైంది. ఇప్పుడు జేఎన్టీహెచ్ వన్ టైమ్ ఛాన్స్ స్పెషల్ సప్లై అని ఏదైతే అంటారో, సో దాని గురించి వీడియో చేయక చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి వివిధ రకాల డౌట్లు ఉన్నాయి. దానికి సంబంధించిన కాల్స్ చేస్తా ఉన్నారు. అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తా ఉన్నారు. కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అడిగేదేంటంటే, వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అదే స్పెషల్ సప్లీ అంటాం కదా! సో వాటికి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఓకే. ఇప్పుడు సీబీటీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదెప్పుడు జరుగుతుంది? ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవెప్పుడు జరుగుతాయి? ప్రాజెక్టులు, ల్యాబ్‌లు ఉంటాయి. అవెప్పుడు జరుగుతాయి? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, ఇప్పుడు వీటికి నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ముందుగా మనం మాట్లాడుకుందాం లాబొరేటరీ ఎక్స్‌పెరిమెంట్స్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్, వైవా వాయిస్. సో, వీటికి ఇందుట్లో డేట్‌లొచ్చేసరికి ఈ 10థ్ నుంచో, 13థ్ నుంచో అన్నారు గదా! ఎగ్జామ్స్ 23rd వరకు ఉంటాయన్నారు. 10థ్ నుంచి 23rd ఏమో. సో, అవి అందుట్లో ఇచ్చేసినట్టయితే చాలా మందికి గూడా నాకు మెసేజ్‌లు చేస్తా ఉన్నారు. అయితే నేను అప్పుడెప్పుడో చేశాను. ఆ పీడీఎఫ్ చాలా రోజులైంది నేను చూడక. అయితే ఇక్కడేంటంటే అవి మీ కాలేజు, మీ రెస్పెక్టివ్ కాలేజ్ ఏదైతే ఉందో అఫిలియేటెడ్ కాలేజు దాంట్లోనే కండక్ట్ చేస్తారు. యూనివర్సిటీలో జేఎన్‌టీహెచ్‌ది. ఓకేనా? సో, మీకు తెలిసిపోతది. మీ కాలేజీ వాళ్ళకి కాల్ చేస్తే. ఎందుకంటే హాల్ టికెట్ ఇవ్వకుండా చెయ్యరు గదా! హాల్ టికెట్ ఇచ్చేస్తారు గదా! హాల్ టికెట్ ఇచ్చాకే కదా ఇప్పుడు ల్యాబ్‌లు కండక్ట్ చేసేది. సో, హాల్ టికెట్‌లో మీకు ఎగ్జామ్ సెంటర్ క్లియర్‌గా మెన్షన్ జేస్తారు. ఓకేనా? సో, ఇది ఫస్ట్‌ది. ఆ డేట్‌లు 10-23 అనుకుందాం. వాళ్ళు జెప్పినట్టు. అయితే ఇప్పుడు సీబీటీ ఎగ్జామ్స్ ముందు జరుగుతాయా? వెనక జరుగుతాయా? ఇంతకుముందు ఎలా ఉండేదంటే వన్ టైమ్ ఛాన్స్ స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళు ముందు ఎండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసేసి, ఆ తర్వాత ల్యాబులు, సీబీటీ ఎగ్జామ్స్ తర్వాత కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి కొంచెం ముందుగానే వీళ్ళు ల్యాబ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఇదన్నీ కూడా. అయితే సీబీటీ ఎగ్జామ్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, సీబీటీ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. సీబీటీ ఎగ్జామ్స్ రాసి మార్క్స్ ఇంప్రూవ్ చేసుకొని, అప్పుడు మిడ్ మార్కులు సరిపోలేదు. ఒక ఎక్స్‌టర్నల్ మార్క్ ఉంది. అది ఇది ఇప్పుడు ఈ మిడ్ మార్కులు ఇప్పుడు సీబీటీ రాసాక వచ్చినయి కలిపేసి నేను పాస్ అయిపోతాను. గ్రేస్ మార్క్స్ పెట్టుకొని ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్స్ రాస్తాను అంటే ఎగ్జామ్స్ రాయను అంటే కుదరదు. సీబీటీ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ఎండ్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పారు. దాన్ని బట్టి ఏంటి ముందుగానే మీకు సీబీటీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఈ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ముందు ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి 23కి అయిపోయాయి అనుకున్నాం. ఆ తర్వాత వారం వచ్చేసరికి సీబీటీ ఎగ్జామ్స్ గనక కండక్ట్ చేస్తే జూలై ఫస్ట్ వీక్‌లో మీకు ఈ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే యూనివర్సిటీలో కండక్ట్ చేసేదానికి ఉంటుంది. సో, ప్రస్తుతానికైతే ఇది జస్ట్ దాన్ని బట్టి ఎక్స్‌పెక్ట్ చేసి చెప్పడం అయితే జరిగిందనమాట. దాని ప్రకారమే ఉండేదానికి ఉంటుంది తప్ప వేరే ప్రకారం అయితే ఉండేదానికి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు జరిగేదే. కానీ ఈసారి కొంచెం రెగ్యులరు సప్లీలు ఎలా జరుగుతాయో కాలేజీలో దాని ప్రకారం జరగటం అయితే జరిగింది కాబట్టి ఇది ఒక అంచనా. ఓకేనా? సో, ముందు ల్యాబ్‌లు కండక్ట్ చేస్తే ఆ తర్వాత సీబీటీ, ఆ తర్వాత ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. అయితే ఇంకా జూన్ రాలేదు. జూన్ 10థ్‌కి ఇదైతే ఒకవేళ సీబీటీ ఎగ్జామ్స్ ఇంకా ముందు పెట్టాలి అనుకుంటే మాత్రం జూన్ ఫస్ట్ వీక్‌లో మీకు సీబీటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి ఉంటుంది. ఆ తర్వాత ల్యాబ్ డేట్లు, ప్రాజెక్ట్ డేట్లు మీకు తెలియనిదే తెలుసు అందుట్లో. క్లియర్‌గా ఇచ్చాడంటున్నారు గదా! నేను చూసాను. చాలా రోజులైంది యూనివర్సిటీ మీద గుర్తులేదు. అయితే ఈ లెక్క ప్రకారం చూసినట్టయితే ఎటు తిరిగి ఎటొచ్చినా కూడా మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, సీబీటీ, ల్యాబ్ ఎగ్జామ్స్ తర్వాతే వస్తున్నాయి. అంటే 23rd తర్వాత జూన్ 23rd తర్వాతనే మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండేదనుకుంటా. ఈ లెక్క ప్రకారం చూస్తే ముందు సీబీటీ ఎగ్జామ్స్ జూన్ ఫస్ట్ వీక్, 10th-23rd ప్రాక్టికల్స్ ఈ ప్రాజెక్ట్ వైవా వాయిస్. ఆ తర్వాత 24th నుంచి వచ్చే డేట్లు ఏవైతే కన్వీనియంట్ డేట్స్ ఉంటాయో దాని ప్రకారం మీకు స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఒక్క రోజులోనే 3 స్లాట్లు పెట్టేవాళ్ళు. డిప్లొమా వాళ్ళకి. వాళ్ళకంటే 2 గంటల ఎగ్జామ్ కాబట్టి
3 అట్లా పెట్టేవాడు 3 స్లాట్ల కింద. కానీ ఇప్పుడు ఈ స్పెషల్ సప్లీలు వచ్చేసరికి అలా కుదరదు. జేఎన్‌టీయూ కాకినాడ కండక్ట్ చేసింది అప్పుడు. అట్లనే. పొద్దున్నే 8కి మొదలెస్తే సాయంత్రం 6 అయ్యేది ఎగ్జామ్స్. 3 షిఫ్ట్‌లో. ఓకేనా? సో, ఏ ఎగ్జామ్ ఉన్నోడు ఆ ఎగ్జామ్. 3 ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి ఒక్కళ్ళకే రోజు ఇది ఎండాకాలం టైంలో వాళ్ళకి దోల తీరినట్టే. అట్లుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో, స్లాట్ ప్రకారమే మీ కన్వీనియంట్‌గానే ఆ ఎగ్జామ్స్‌కి ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా చాలా మంది అడుగుతా ఉందేంటంటే, ప్రిపరేషన్ టైం సరిపోతుందా? ముఖ్యంగా 2, 3 సబ్జెక్ట్‌లో అంతకు మించి ఉన్నవాళ్ళు. నేను ఒక్కటే చెప్తున్నానండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎం1, ఎం2 ఇలాంటి వాళ్ళు, ఎం3 ఇలాంటి ఎం3 గనుకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. టైం సరిపోదు. మీరు చూసి ప్రిపేర్ అవుతా మ్యాథ్స్ ఎగ్జామ్‌లో ఆ టైం రాస్తా అంటే ఏమీ గుర్తుండదు. ప్రాక్టీస్ చేయంది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అవ్వదు. నేను కళాఖండిగా చెప్తున్నా. వన్ టైమ్ ఛాన్స్ స్పెషల్ సప్లీ ఇప్పుడు ఫస్ట్ టైం రాస్తున్న వాడు ఎవరైనా ఉంటే వాడు ఊహించుకుంటారు ఏంటంటే మనకి జాలు చూపిస్తారు వన్ టైం ఛాన్స్ వాళ్ళు పాస్ చేయడానికి పంపిస్తారు. అది అవివేకం. ఇక్కడైనా అఫిలియేటెడ్‌లో ఉన్న మీకు యూనివర్సిటీలో ఎగ్జామ్స్ రాసినా పేపర్ వాల్యుయేషన్ చేసేది బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే మ్యాథమెటిక్స్. అసలు ఏ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అయినా కానివ్వండి సింపతీలు చూపించడం అనేది ఏ యూనివర్సిటీలో ఉండదు. మీరు రూల్స్ ప్రకారం రాసుకుంటే పాస్ అవుతారు. లేకపోతే లేదు. వేరే దారి అనేది ఉండదు. ఓకేనా? ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే స్పెషల్ సప్లీకి వచ్చారు అంటే మాత్రం మీరు ఇక తొందరగా కంప్లీట్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తుంది. కెరీర్ గ్యాప్ వచ్చిందనుకోండి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పోవాలంటే ఎక్స్‌పీరియన్సో పెట్టుకొని పోవచ్చు. ఎవరో తెలిసిన కంపెనీలో కొంచెం చేసి ఇంటర్న్‌షిప్‌లు బేస్ చేసుకొని ఇది అవ్వచ్చు. కానీ ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చిందంటే మాత్రం దూరొచ్చు. గవర్నమెంట్ జాబ్స్‌కి ఎళ్ళొచ్చు. ప్రైవేట్ జాబ్స్‌కి వచ్చేసరికి 1,00,000 క్వెషన్‌లేస్తారు. అవన్నీ చెప్పుకోగలగాలి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి. అంటే ఎం1, ఎం2 అనే కాదు. మ్యాథ్స్ రిలేటెడ్ ఏదైనా టఫెస్ట్ సబ్జెక్ట్ ఏదున్నా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. అన్ని యూనిట్లు ప్రిపేర్ అవ్వాల్సిందే. 5 యూనిట్‌లో 3 యూనిట్లు ప్రిపేర్ అవుతా. 8 యూనిట్‌లో 6 యూనిట్లు ప్రిపేర్ అవుతా. ఆ రోజులు పోయినాయి లెవ్వేక. అసలు అక్కడ క్వెషన్స్ రిపీట్ అవుతాయని నమ్మకం కూడా లేదు. వస్తున్నాయి. కాకపోతే పాత క్వెషన్‌లు ఇస్తారని నమ్మకం లేదు. కాకపోతే అదే క్వెషన్‌ని రీఫార్మ్ చేసి ఇస్తున్నారు. కొన్ని సార్లు. సో, ఎందుకంటే ఇప్పటివరకు చూసాం కదా! మొన్నటి వరకు. సో, పాత క్వెషన్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది చేసుకోండి. ఓకేనా? మొత్తానికైతే సీబీటీ ఎగ్జామ్స్‌కి సంబంధించింది గాని, ల్యాబ్స్‌కి సంబంధించింది గాని, ప్రాజెక్ట్‌కి సంబంధించింది గాని వైవాస్‌ది. ఇక ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి సంబంధించింది గాని ఇదండి. ఇంకొకటేంటంటే మాల్ ప్రాక్టీస్ రూల్స్ ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో మీకు తెలియకపోతే ఈ ఛానెల్‌లో వీడియోస్ ఉంటాయి చూసుకోండి. దాని ప్రకారం ఉంటుంది. ఆర్‌సీ, సీవీ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఉంటాయి వీడియోలు చూసుకోండి. గ్రేస్ మార్క్స్ ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం ఉండదు. ఒకవేళ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళైతే దాని ప్రకారమే ఉంటుంది. ఎటువంటి మార్పులు ఉండవు. యాజ్ యూజువల్. సో, క్వెషన్ పేపర్ ప్యాటర్న్ మారదు. సిలబస్ మారదు. మార్క్స్ పాస్ అయ్యేవి మారవు. వాల్యుయేషన్ టైపు మారదు. మీ పేరుగా సింపతి చూపించడం అనే కాన్సెప్ట్ ఉండదు. మీ కష్టమే. అప్పుడు ఎట్లా చదివారు ఎట్టే పెడతారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.